హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉన్న విఎల్ఆర్స్. నేను ఈరోజు ఇంతకుముందు నేను తమలపాకుల దండ తెచ్చుకున్నాను అన్నాను కదా, ఆంజనేయ స్వామి దండ అని. ఆ తమలపాకు దండ నేను ఇప్పుడు ఎలా నానబెట్టినా ఎలా పర్మనెంట్ అయింది నేను అంత వీడియోలో ఉంది, నేను చూపిస్తారండి. అయితే తమలపాకు దండ ఎలా అంటే ఆంజనేయ స్వామికి మనం వేస్తాం కదా, ఆ వేసినాక వాళ్ళు తీస్తారు కదా, ఆంజనేయ స్వామి నుంచి తీసి బయట పాడేస్తూ ఉంటారు కదా, అలా పాడేయకుండా ఆ దండ నేను తెచ్చుకొని నేను ఇట్లా చెట్లకైతే మంచి యూజ్ వస్తుందని నేను తీసుకొచ్చి ఆ దండను తెచ్చి ఒక బకెట్లో స్టోర్ చేసుకొని ఆ దండని పర్మనెంట్ చేసి నేను ఇప్పుడు ఆ లిక్విడ్ అయితే చెట్లకి ఇవ్వబోతున్నాను. అయితే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయింది, మీరందరూ చూడాలి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే స్వామివారికి సమర్పించుకున్న దండ కదా, మనకు ఎక్కడ దొరుకుతాయండి, మనం గుళ్ళోకి వెళ్తే కూడా మనకి ఇవ్వరు. అలాంటిది మాకైతే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి దండలు, మాకు ఇస్తారు అక్కడ. ఎందుకంటే మేము భజనకు వెళ్తుంటాము, పూజలకు వెళ్తుంటాము, మాకు వాళ్ళైతే తీసుకెళ్ళాలని ఇస్తూ ఉంటారు. అందుకని మేము ఇట్లా తెచ్చుకొని వేస్ట్గా ఎందుకు చెత్తలో పడేయడము, ఎందుకు చెత్తలో పడేస్తే ఏమొస్తుంది, మనం ఇలా చేసుకుంటేనన్నా పూజకు వాటిని ఏవైనా మనం పడేయకుండా మనము ఇలా స్టోర్ చేసుకొని పువ్వులు కానీ మాలలు కానీ దండలు కానీ తులసి మాలలు కానీ ఏవైనా సరే, మనం తమలపాకుల దండలైనా బంతిపూల దండలైనా చామంతుల దండలైనా ఇక్కడ ఏ పువ్వులైనా సరే, మందారాలైనా గులాబీ పువ్వులైనా ఏవైనా మనము ప్రతి ఒక్క పువ్వులు తెచ్చుకొని మనం ఇంట్లో పూజకైనా పెట్టుకుంటాం కదా, పూజ రూమ్లో పెట్టుకొని పూజ దేవుడికి మనము పెట్టుకొని ఆ పూలన్నీ ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనం అవన్నీ మనం ఒక పర్మనెంట్ చేసుకుంటే వాటర్లో వేసి పర్మనెంట్ చేసి మనం ఒక వారం రోజులు ఉంచుకున్నాం అనుకో, అవి పర్మనెంట్ అయిపోతాయి. పర్మనెంట్ అయిపోయినాక మనం అవి తీసి మంచిగా వాటర్లో కలుపుకొని మనం చెట్లకు లిక్విడ్ లాగా ఇచ్చుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఆ ప్రాసెస్ చేస్తున్నాను, తమలపాకుల దండ ప్రాసెస్. అందరం చూద్దాం రండి. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీరు కూడా గుళ్ళల్లోకి వెళ్ళండి, అందరూ పూజలు భజనలు పాల్గొనండి, భజనలో పాల్గొనండి. మేమైతే ఎక్కడన్నా పూజలు అయితే భజనలు అయితే మేమైతే వెళ్తుంటాము. మీరు కూడా అందరూ వెళ్తేనే మంచిదండి, వెళ్ళాలి. చూద్దాం రండి. మనము ఆంజనేయ స్వామి అంటేనే చాలా పవర్ఫుల్ కదా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్. నేనైతే ఇప్పుడు ఆంజనేయ స్వామి దండ కాబట్టి నేను ఇంతగానం చెప్తున్నా. నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం కూడా అందుకేను, వేస్ట్గా చేయొద్దు, దండలు తెచ్చుకొని ఎక్కడ చెత్తలో పాడేయద్దు అని నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. ఏముంది, తీసుకెళ్ళి అదేంటి డోర్కి వేసేస్తారు, డోర్కి వేసేసి తర్వాత చెత్తలో వేసేస్తారు. అట్లా చెత్తలో వేయకుండా ఏదైనా మనం చెత్తలో పడేయద్దు, చెత్త డస్ట్బిన్లో పడేయద్దు. ఇట్లా పర్మనెంట్ చేసుకొని మీకు ఇంట్లో 2 చెట్లున్నా 4 చెట్లున్నా మీ ఇంట్లో చెట్లకు వేసుకోండి. చాలా బాగా చెట్లు కూడా మంచిగా పెరుగుతాయి, పూలు కూడా బాగా వస్తాయి, మనకు దీన్ని వేస్ట్ చేసినట్టు ఉండదు. అందుకని ఆంజనేయ స్వామి దండలు ఎక్కడైనా ఏ పూజకు వాడినా సరే ఆ దండలు అయితే ఖరాబ్ చేయకండి, వేస్ట్ చేయకండి. నేనైతే ఇప్పుడు ఇలా పోస్తున్నా. కొంచెం ఎందుకంటే ఇది ఘాటు ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువనే పోసుకోవాలి. ఇక ఇలా వస్తుంది దండ. ఇదంతా మనం తీసి మళ్ళీ కిచెన్ వేస్ట్లో వేసేస్తే అప్పుడు కిచెన్ వేస్ట్ తయారవుతుంది. మళ్ళీ అది కూడా మనం వేస్ట్గా చేయకుండా దాన్ని కూడా ఒక మొక్క పర్మనెంట్ చేసుకుంటే అది కూడా మనకు కిచెన్ వేస్ట్ తయారవుతుంది కదా.
దాంట్లో మనం ఈ ఒక మొక్క పెట్టుకోవచ్చు. చాలా పవర్ఫుల్ ఉంది, చాలా ఘాటు ఉంది. తమలపాకుల దండ కదా, ఆంజనేయ స్వామి అంటేనే చాలా పవర్ఫుల్. మనం ఇంకా ఇది వాడుతున్నాం అంటే నేను మీ అందరికీ చూపించాలనే నేను ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి, ఇగో ఇలా వెళ్ళింది లిక్విడ్ అంతా. ఇప్పుడైతే వాటర్ అయితే ఇది కొంచెం కొంచెం ఇచ్చుకోవాలి, ఎందుకంటే చాలా ఘాటు ఉంటుంది కదా తమలపాకులు. మనము తమలపాకులు ఇట్లా వేస్ట్ చేయకుండా తెచ్చుకొని మనం మామూలుగా అయినా ఇంట్లో పూజలకు పెట్టుకొని పూజలకు వాడుకొని డస్ట్బిన్లో పడేస్తాం. అలా పడేయద్దు, డస్ట్బిన్లో అలా పడేయకుండా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే ముత్తైదువులకి ఇచ్చేది తమలపాకులే, మనం వాయనానికి ఇచ్చేది తమలపాకులే, పూజకు పెట్టుకునేది తమలపాకులే. ఇక మా ఇంట్లో అయితే ఇక్కడ ఉంది చెట్టు, ఇక్కడ ఒక తమలపాకుల చెట్టు ఇక్కడ ఉంది చూడండి, తమలపాకుల చెట్టు. నేను ఇంకా పెద్ద చెట్టు కూడా ఉంది, అది కూడా చూపిస్తా. చూడండి, ఇట్లా వచ్చింది లిక్విడ్ అంతా. అయితే లిక్విడ్ అనేది ఈవినింగ్ టైంలో ఇచ్చుకోవచ్చు, మార్నింగ్ ఈవినింగ్ అయితే ఇచ్చుకోవచ్చు. మధ్యాహ్నం పూట అయితే లిక్విడ్ పోయొద్దు, ఉదయము సాయంత్రమే పోయాలి. సాయంత్రము 6:30కి అట్లా పోయాలి, 6:30కు పోయాలి. ఎందుకంటే అప్పుడు వాతావరణం చల్లగా ఉంటుంది, కూల్గా ఉంటుంది, అప్పుడు మాత్రం లిక్విడ్ ఇచ్చుకోవచ్చు. పొద్దున్న కూడా 9కి 8:30 9 లోపు మనం లిక్విడ్ అనేది ఏదైనా ఇస్తే అప్పుడు పూలు కానీ చాలా బాగా పూస్తాయి. అందుకని ఆ టైంలో ఇచ్చుకోవాలి. నేనైతే ఇప్పుడు ఇక పోస్తున్నాను. చూడండి, ఇగో చూడు, నేను లిక్విడ్ ఇవ్వడంలోనే ఇగో ఇట్లా చూడండి పూలు ఎంత బాగా పూసినాయో. సగం సగం మగ్గు, హాఫ్ హాఫ్ మగ్గు, అదే హాఫ్ హాఫ్ కింద గారిపోతుంది. హాఫ్ హాఫ్ ఇక్కడ కూడా హాఫ్ వస్తున్నా. ఇంతకుముందు అన్నాను కదా, ఒక లీటర్ వాటర్లో 4 చెట్లకు 5 చెట్లకు పోయవచ్చు. 1 లీటర్ డబ్బా తీసుకొని ఏదో ఒకటి ఇవ్వాలండి. వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి ఇచ్చినాం అనుకో, ఏదో ఒక లిక్విడ్ ఇస్తూ ఉంటే మనకు చెట్లు కూడా మంచిగా వస్తాయి. పువ్వులు కూడా బాగా పూస్తాయి. నేను అది కూడా మళ్ళీ వేస్ట్ చెయ్యను, అది కూడా కిచెన్ వేస్ట్లో కలుపుతాను నేను. చెట్టు చిక్కుడు చెట్టు
చాలా ఎక్కువ పోయాలి వాటరు. ఇది నేనైతే ఈ బకెట్ వాటర్ పోసేసిన. అంత పెద్ద దండ తడిపితే నాకు 3 లీటర్ల నీళ్ళు వెళ్ళినాయి. 3 లీటర్ల లిక్విడ్ వెళ్ళింది. చిన్న వంకాయ చెట్టు కూడా పడ్డది. దాలిమ్మ చెట్టు అయితే మొత్తం ఎండిపోయి ఉండే. నేను మొన్న లిక్విడ్ పోసినందుకు, వారం రోజుల కింద లిక్విడ్ పోసినందుకు చాలా బాగా వచ్చింది. ఇప్పుడు చెట్టు కూడా చాలా మంచి గ్రోత్ అయింది. ఇక్కడైతే నిమ్మకాయలు కాస్తున్నాయండి. ఫస్ట్ ఒక కాత వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఒక కాత వస్తుంది. కొన్ని కొన్ని పోయాలి, ఎక్కువ పోస్తే మళ్ళీ ఆ ఘాటుకు చచ్చిపోయే అవకాశం కూడా ఉంటుంది చెట్టు. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో ఇవ్వండి, లేదా మార్నింగ్ టైంలోనే ఇవ్వండి లిక్విడ్. మల్లె చెట్టు అయితే మేము కట్ చేసినాం కదా, 15 days కింద కట్ చేసి లిక్విడ్ ఇచ్చినాము. ఎంత బాగా వచ్చిందో చూడండి, ఇక చాలా బాగా వచ్చినాయి. ఇట్లా ఇప్పుడు ఇక సమ్మర్ వస్తుంది కదా, ఇక అప్పుడు సమ్మర్కు పువ్వులు బాగా పూస్తాయి. ఇక్కడ అరటిగెల చెట్టు, ఇక చూడండి ఇందులోనే కనకాంబరం చెట్టు ఉంది. నేను ఇంట్లో లిక్విడ్ పోసినాను. ఈ లిక్విడ్ పోయడంలో ఇక చెట్లు చూడండి ఇక ఎంత బాగా వచ్చినాయి కనకాంబరం పూలు. ఇది వాకాయ చెట్టు అండి, ఎప్పటికి వస్తుందో ఏమో. ఇంకా ఇంతవరకు అయితే పోసాను. చూశారు కదా, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వండి, ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయిందని చెప్పండి మీ వాళ్ళకు కూడా. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు వస్తాయి. మంచి మంచి వీడియోలు షేర్ చేస్తాను, మంచి మంచి వీడియోలు పెడతాను. చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేయండి.
ఈ తమలపాకుల అది ఆకులు కదా, చాలా పవర్ ఉంటుంది. తమలపాకులు కదా, మనం మామూలుగా తింటేనే చాలా ఘాటుగా ఉంటుంది, చాలా పవర్ ఉంటుంది. మూత తీయంగానే అయితే స్మెల్ బాగా వస్తుంది. తమలపాకులు అన్నాను కదా, ఇది తమలపాకులు అంత పర్మనెంట్ అయింది. తమలపాకుల దండ చూడండి ఇగో ఎలా పర్మనెంట్ అయిందో. ఒకటి ఖాళీ బకెట్ పెట్టుకున్నాను, ఒకటి వాటర్ బకెట్. నేను ఇప్పుడు దీని ప్రాసెస్ చూపించబోతున్నా. ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది. ఇక్కడ కూడా బయట ఒకటి ఉన్నది. చూడండి ఇట్లాగా మందారాలు చూడు ఎంత బాగా పూస్తున్నాయి. రెడ్ మందారాలు, పింక్ మందారాలు. ఇక్కడైతే పింక్ మందారం అన్ని మొగ్గలు వచ్చినాయి. ఇక్కడ చూడండి ఇక అయితే వీక్లీ వన్స్ ఒకసారి లిక్విడ్ అయితే ఇస్తున్నాను. అన్ని మొగ్గలు వస్తున్నాయి, బాగా పూలు అయితే బాగా వస్తున్నాయి. ఇక్కడ చూడండి ఇక ఇక్కడైతే 2 మొగ్గలు వచ్చినాయి. ఇక ఇక్కడైతే ఇవి బాగా పింక్ కలర్ ఉంటాయండి, మంచి రోజ్ పింక్, చాలా బాగుంటాయి ఈ మందారాలు అయితే. ఇక ఇక్కడైతే రిక్క మందారం కూడా ఉన్నది. ఇక్కడ ఇవాళ తొందరగా ముడుచుకుపోయింది ఇది. ఇక శంకు పుష్ప పూలు అన్నాను కదా, ఇక ఇక్కడ కూడా ఉన్నాయి శంకు పుష్ప పూలు. ఇవి చూడండి ఇక మంచిగా లిక్విడ్ ఇవ్వడంలోనే చాలా బాగా మంచిగా పూలు అయితే పూస్తున్నాయి. నాకైతే వాడిపోయినాయి పూలు, పూసి కూడా వాడిపోయినాయి. మేము తెంపట్లేము, మేము 2-3 రోజులు ఊరు వెళ్ళి వచ్చాం కదా. ఇక్కడ చూడండి ఈ పూలు కూడా ఎంత బాగున్నాయి, ఎల్లో కలర్. వీటిని గుల్మల్లె పూలు అంటారండి. మన ఊరికే బయట పూస్తాయి కదా, అది ఒక మొక్క తెచ్చి నాటాను. ఇక్కడైతే చాలా బాగా వచ్చినాయి ఈ పూలు అయితే. ఇదైతే ముద్ద మందారం చెట్టు. గులాబీ పూలు అయితే నేను పోసిన లిక్విడ్, నేను అంతా పాలకూర ఆకుకూరలతో అన్నాను కదా, ఇవన్నీ కూరగాయలు ఉల్లిగడ్డ పొట్టు ఇవన్నీ పోసినందుకు, ఆ లిక్విడ్ చేసి పోసినందుకు ఎంత బాగా గులాబీ పువ్వు అయితే ఎంత బాగా వచ్చింది చూడండి, ఎంత బాగా పూసింది. ఎంత మంచిగా పూసింది, ఎంత బాగుంది. ఇదైతే మొగ్గలు కూడా వచ్చినాయి. ఇక ఇక్కడ చూడండి ఇవన్నీ మొగ్గలు.
చెట్టు నిండా ఇలా మొగ్గలు వచ్చినాయి. లిక్విడ్ పోసినందుకు ఇక ఇవి కూడా పువ్వులు కనకాంబరాలు కూడా మేమైతే ఊరెళ్ళి వచ్చినాం కదా, పూలు అయితే చాలా బాగా పూసినాయి. కనకాంబరాలు అన్నీ తెంపేసుకున్నాము. మేమైతే అన్నీ హార్వెస్ట్ చేసుకున్నాము పువ్వులన్నీ. ఇక్కడ చూడండి, ఇగో కనకాంబరాలు చూడండి లైన్గా ఎట్లున్నాయి. మంచి కలరు, కనకాంబరం కలరు. ఇక్కడైతే ఎల్లో కనకాంబరాలు. లిక్విడ్ ఇవ్వడం వల్లనే ఇవి కనకాంబరాలు అనేది పువ్వులు అనేది బాగా పూస్తున్నాయి. వీక్లీ ఒక్కసారి మనం లిక్విడ్ ఏదో ఒక లిక్విడ్ ఇస్తూ ఉంటే మంచిగా పూలు అనేది బాగా వస్తాయి. కాయలు కూడా బాగా వస్తాయి, పూలు కూడా మంచిగా వస్తాయి, చెట్లు కూడా మంచిగా గ్రోత్ బాగుంటుంది.